నేను చెప్పే ఈ 5 రాశుల వాళ్ళు మీరు శని ప్రభావం వలన మీ జీవితంలో నష్టాలలో ఉన్నారా? ఎవరైతే కుంభరాశికి చెందిన వారు మీన, మేష, ధనస్సు, సింహ. సో ఏళ్ళనాటి శని నడుస్తున్న కుంభరాశి వాళ్ళు గాని, మీన రాశి వాళ్ళు గాని, మేష రాశిలో అర్ధాష్టమ శని నడుస్తున్న ధనుష్ రాశి వాళ్ళు, అష్టమ శని నడుస్తున్న సింహ రాశి వాళ్ళు. సో మనము ఏదైనా ఇప్పుడు శని ప్రభావం ఉంది, అమ్మో శనీశ్వరుడి ప్రభావం ఉంది, మేము ఏది ప్రారంభించినా మాకు ఏది కలిసి రాదు అని ఇంట్లో కూర్చుంటే మీ జీవితం అలానే ఆగిపోతుంది. ఖచ్చితంగా బయట వర్షం పడుతుంది, తుఫాన్ వస్తుందనంటే దానికి జాగ్రత్తగా సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం 100కి 100% మన జీవితంలో మంచి డెవలప్మెంట్ ఉంటుంది. వర్షం వస్తుందంటే గొడుగు పట్టుకొని బయటికి వెళ్తాం. సో అక్కడ రాళ్ళు ఉన్నాయంటే కాళ్ళకి చెప్పులు వేసుకొని వెళ్తాం. శని ప్రభావం ఉందంటే ఖచ్చితంగా శని భగవానుడి కృపని మనం పొందాలి, శని భగవానుడి అనుగ్రహం పొందాలి. మరి శని భగవానుడి అనుగ్రహం ఎప్పుడు వస్తుంది? జనవరి 10వ తేదీన శని తన సొంతింటి స్థానం వదిలి కుంభరాశి నుండి మీనరాశికి వస్తున్నాడు. ఎప్పుడైతే శని తన సొంతింట్లో ఉంటాడో అప్పుడే అన్ని పవర్స్ కలిగి ఉంటాడు. వేరే రాశిలోకి వస్తే శని తను ఎవరిని అనుగ్రహించడు, ఎప్పుడు అష్ట కష్ట నష్టాలను ఇస్తాడు. ఎవరైతే ఈ 5 రాశుల వాళ్ళు ఏళ్ళనాటి శని నడుస్తున్న కుంభరాశి వాళ్ళు కానీ, మీనరాశి వాళ్ళు కానీ, మేషరాశి వాళ్ళు కానీ, అర్ధాష్టమ శని నడుస్తున్న ధనుసు రాశి వాళ్ళు, అష్టమ శని నడుస్తున్న సింహరాశి వాళ్ళు ఈ జనవరి 10న శని హోమం జరిపించుకోండి. అద్భుతంగా ఉంటుంది. శని హోమం జరిపిస్తే మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత శని కుంభరాశిలో గాని మకర రాశిలోకి వస్తేనే శని హోమం జరిపించుకోవాలి. శని తన సొంతింట్లో ఉన్నప్పుడే కడపలో ఉన్న సుఖం కాటికి వెళ్ళినా రాదంటారు మన పెద్దలు. శని తన సొంతింటి నుండి వెళ్ళిపోతున్నాడు. ఈ జనవరి 10 దాటితే 30 సంవత్సరాల వరకు మళ్ళీ తిరిగి రాడు. ఈ 5 రాశుల వాళ్ళు మీరు తప్పకుండా నేను జరిపించే జనవరి 10 2026 శని హోమం జరిపించుకోండి. దీనికి చేయాల్సింది ఏం లేదండి, మీ పేరు గోత్రనామాలు పంపించండి. నేను ఖచ్చితంగా యాగ ప్రసాదంతో పాటు శని హోమం జరిపించిన వీడియోను మీకు పంపిస్తాను.